7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ ఈ యొక్క వాక్య భాగాన్ని చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు. తన తొలిచూలు కుమారుని కొని పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఆదివారం మనం ఒక క్రిస్మస్ సందేశాన్ని వింటూ ఉన్నాం. నేడు కూడా ఒక చక్కనైనటువంటి క్రిస్మస్ సందేశం వినటానికి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఈ రోజున ఈ క్రిస్మస్ సందేశమునకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక చక్కటి అంశాన్ని సమకూర్చడం జరిగింది. ఆ యొక్క అంశం ఏమిటంటే, యేసుకు నీ యొద్ద స్థలం ఉన్నదా? అందరూ చెప్దామా? యేసుకు నీ యొద్ద స్థలం ఉన్నదా? ఉందంటారా? నా జీవితంలో యేసయ్యకి స్థలం ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా కుటుంబంలో యేసయ్యకి స్థలం ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చేయు ప్రతి పనిలో యేసయ్యకే ప్రతి ఒక్క విధమైన ప్రాధాన్యత ఉందన్న వాళ్ళు గంభీరముగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం ఒక ప్రత్యేకం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం కూడా. వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కొంతమంది కవులైనటువంటి వారు సాహిత్యం కోసం పశువుల పాక అనే పదాన్ని వినియోగించారే గాని వారు రాసిన పాటల్లో, వారు మాట్లాడే మాటల్లో వాస్తవానికి పశువుల పాక అనే మాట ఎక్కడా బైబిల్ గ్రంథంలో మనం చూడట్లేదు. వాక్యములో మనం చూస్తున్నటువంటి మాట ఏమిటంటే, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడెను అనే మాట మనం చూస్తున్నాం. దాని అర్థం ఏమిటంటే, పశువుల పాకలో కూడా యేసయ్య జన్మించలేదు. అంత దీనమైన రీతిలో మరియా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినట్లుగా వాక్యం, చరిత్ర తెలియచేస్తుంది. నేటి దినాల్లో చాలా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. స్త్రీలైనటువంటి వారు ప్రసవించడానికి, ముఖ్యంగా వారి గర్భంలో ఉన్నటువంటి శిశువు యోగక్షేమం విషయమే ముందుగానే స్కానింగ్ల ద్వారా తెలుసుకునటానికి ఎన్నో విధమైన పరికరాలు వినియోగంలోకి వచ్చాయి. ఆ దినాల్లో చాలా విధమైనటువంటి శ్రమ, చాలా విధమైన ప్రయాస. అంటే నేడు లేదని కాదు, స్త్రీలైనటువంటి వారు జన్మనివ్వటం మరొక జన్మను వారు కలిగి ఉండటమే. వాక్యమును గమనించినట్లయితే, మరియా యేసుక్రీస్తు ప్రభు వారికి జననం ఇచ్చినప్పుడు ఆయన పొత్తుగుడ్లతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు, అంతే. ఈవెన్ హి వాజ్ నాట్ బోర్న్ ఇన్ ది మేజర్ హట్ ఆర్ క్యాటిల్ షెడ్. ఒక పశువుల శాలలోనో పశువుల పాకులో కూడా ఆయన పుట్టలేదు. ఆయన ఒక చిన్న పశువుల తొట్టిలో పొత్తిగుడ్లతో చుట్టబడి పరుండు పెట్టబడ్డాడు. ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి జననం, పురుషుని కలయిక లేకుండానే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కన్యకైనటువంటి మరియా గర్భం ధరించింది, యేసుకు జననాన్నిచ్చింది. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పటికీ తల్లి రక్తము ఆ శిశువులో ఎంత మాత్రం ప్రవేశించదు. తండ్రి రక్తం మాత్రమే ఆ శిశువులో ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాన్ని వైద్యులైనటువంటి వారు, వైద్య శాస్త్రం తెలియజేస్తుంది. వాక్యమును గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం ఎంత ప్రత్యేకమో, యేసుక్రీస్తు ప్రభు వారి మరణం కూడా అంతే ప్రత్యేకం. ఆయన తన యవ్వన కాలంలో రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రియులారా, ఇక్కడ లూకా అనేటువంటి ఒక వైద్యుడు యేసు యొక్క జననాన్ని గూర్చి, ఆయన యొక్క పరిచర్యను గూర్చి చాలా చక్కనైనటువంటి రీతిలో ఈ యొక్క గ్రంథములో రాసి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యులైనటువంటి వారు సైతము ఈ సత్యాన్ని అంగీకరించాలి అనేటువంటి తాత్పర్యముతో, సదుద్దేశముతో చాలా చక్కగా విపులముగా యేసయ్య జననాన్ని గురించి రాస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో పరుండు పెట్టబడటం గల కారణం ఏమిటంటే, యోసేపు గారు మరియమ్మను ఏదో ఒక విధంగా సత్రంలోకైనా తీసుకుని వెళదామని ప్రయాసపడ్డాడు. ఆ సత్రంలో ఉన్నటువంటి వారు చెప్పిన మాట, ఇక్కడ స్థలము లేదు.
వాస్తవానికి ఈ సత్రం ఎవరికి కూడా సొంతం కాదు. ఈ సత్రము కేవలము ఆ గ్రామానికి, ఆ పట్టణానికి సంబంధించినటువంటిది. ఆ సత్రాన్ని నిర్వహించటానికి ఆ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎవరో ఒకరికి బాధ్యతలు అనేది ఇస్తూ ఉంటారు. మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సత్రములో అయినా జన్మించబడటానికి అవకాశము లేక ఆయన నిశ్చయముగా బయటనే మరియ ప్రసవించగా ఆయన పొత్తిగుడ్లతో చుట్టబడి ఆ పశువుల తొట్టులో పరుండు పెట్టబడ్డాడు. ఆ సత్రములో స్థలము లేకపోవటం గల కారణాన్ని నేను 3 విషయాల్లో మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ సత్రము అందరికీ సంబంధించింది అయినప్పటికీ మరియా యోసేపులకు అక్కడ స్థానం దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సత్రములో అయినా జన్మించడానికి అక్కడ అవకాశము దక్కలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు సత్రములైనా జన్మించబడకుండా ఉండటానికి గల 3 కారణాలని జ్ఞాపకం చేస్తాను. ముఖ్యమైన కారణం ఏమిటంటే అక్కడ స్థలము లేదు, అక్కడ చోటు లేదు. అందుచేతన మరియా యేసయ్యకు అక్కడ జన్మనివ్వలేకపోయింది. మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఎందుకు ఆ సత్రములో చోటు లేకుండా ఉంది, ఎందుకు ఆ సత్రములో ఖాళీ లేకుండా ఉందంటే, వెలుపల ఉండవలసినవన్నీ కూడా సత్రములో ఉన్నాయి. మొట్టమొదటి మాట మనం గమనించాల్సింది, వెలుపల ఉండవలసినవి అంటే బయట ఉండవలసినవి కూడా ఎక్కడున్నాయి? సత్రంలో ఉన్నాయి. శీతలకాలం ఇజ్రాయెల్ దేశంలో డిసెంబర్ మాసం, నవంబర్ మాసం నుండి ఫిబ్రవరి వరకు మనం గమనిస్తే చాలా చలితో కూడినటువంటి ప్రాంతం, చలితో కూడినటువంటి ప్రదేశం. ఎంతమంది మంచు కొండల మధ్య నివాసం చేసే అవకాశం వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక దినమంతా, ఒక రాత్రంతా మంచు కొండల మధ్య నివాసం చేసే అవకాశం ఇచ్చాడు. ఆ మంచు కొండల మధ్య నివాసం చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించారు. అక్కడ అన్ని కూడా చెక్క ఇళ్ళు, హౌసెస్ మేడ్ విత్ వుడ్. ఆ చెక్క ఇళ్ళల్లో కూడా హీటర్స్ ఉంటాయి. లోపల ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. మేము సాయంత్రం చేరుకున్నాం, ఒక చోట వాక్య పరిచర్య చేసి సాయంత్రం చేరుకున్నాం. సాయంత్రం అంతా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతసేపు కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత మమ్మల్ని రాత్రి 9 గంటలకి ఒక ఇంటి వారు భోజనానికి ఆహ్వానించారు. వీళ్ళు మామూలుగా 2 స్వెటర్లు వేసుకున్నారు, ఒక కొంచెం లాంగ్ కోట్ ఒకటి వేసుకున్నారు, చక్కగా బయలుదేరిపోతున్నారు. నేను కూడా 2 స్వెటర్లు వేసాను. బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు టక్టక వరకటం ప్రారంభమైంది. మళ్ళీ కొంచెం మా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఒక లాంగ్ కోట్ తీసుకొచ్చి ఇచ్చారు. అది వేసుకున్న తర్వాత ఆగుద్దా? వీళ్ళకేమో అలవాటు అయినటువంటి ప్రాంతం, అలవాటు అయిన ప్రదేశం. మొత్తానికి ఏదో ఒక విధంగా ఆ చలిలో నడుచుకుంటా వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చాం. అప్పుడు అనిపించింది, ఈ మాత్రాన్ని భోజనాన్ని పిలవకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ చలిలో, ఈ యొక్క శీతాకాలంలో ఎంత భయంకర మంచు కొండల మధ్య ఎంత ఇబ్బంది పడాలా అని అనిపించింది. అప్పుడు నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు గర్భము ధరించినప్పుడు మరియా యోసేపులు పడిన ప్రయాస ఎంత గొప్పదో కదా. ఆ శీతల కాలంలో ఆ బయటనే నిలువారని నీడైనటువంటి లేని ప్రదేశంలో యేసయ్య జన్మించటం ఒక నిరాధారమైనటువంటి పరిస్థితి, సరైనటువంటి క్రమమైనటువంటి వనరులు లేనటువంటి స్థితిగతుల్లో యేసు జన్మించటానికి గూర్చిన విషయాన్ని మనం గమనించినట్లయితే నిజముగా ఆయన ఎంత రిక్తునిగా, ఎంత తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించి ఉన్నాడో దేవుని యొక్క వాక్యము ద్వారా, చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతుంది. అంతటి రిక్తునిగా ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన ఎలాంటి దేవుడు? రోషము కలిగిన వాడు. ఆయనకి హెబ్రీ భాషలో ఇవ్వబడిన పేరు ఏమిటంటే ఎల్ షదాయ్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన మాట సెలవివ్వగా ఆకాశం భూమి కలిగింది. ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా కూడా సృజించబడి ఉన్నది.
వాక్యమును గమనించినప్పుడు అంతటి సర్వశక్తిమంతుడు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైనా సృష్టిలో దేవుడు సృజించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నారా? సూర్యుడు చూస్తాం ఉదయాన్నే, అందరు చూస్తున్నారా? మాట్లాడుకోవచ్చు. సూర్యుడు కనపడుతున్నాడా మీకు? ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి సూర్యుడినే చూడలేరు వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు వారికి మంచు, ఎప్పుడు కూడా దట్టమైనటువంటి మేఘాలు అలుముకుంటూ ఉంటాయి. ఈ మధ్యన నేను వాట్సాప్ లో ఒక ఆర్టికల్ చదివాను. ఒక ప్రాంతం ఉందంట, ఆ ప్రాంతం వాళ్ళకి వర్షమే తెలియదంట. ఎప్పుడైనా విన్నారా ఈ యొక్క మాట? ఆ ప్రాంతంలో ఉన్న వారికి వర్షమే తెలియదంట. అంటే మేఘాలు ఆ ఊర్లో కిందకి నేలను తాకి ఉంటాయి. ఆ మేఘాలు నేలను తాకి ఉంటాయి. ఇక ఆ ప్రాంతంలో వర్షం అనేది తెలియదు. ఆ శీతల ఆధారంతోనే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా అంతటి చలిలో, అంతటి భయకంపితమైనటువంటి వాతావరణములో రిక్తునిగా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. వాక్యమును మనం గమనించినట్లయితే ఈ సత్రములో ఉన్నవారు ఏం చేశారంటే, కేవలం సత్రములో మనుషులు మాత్రమే నిద్రించడానికి అవకాశం, మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళేం చేశారు, వీళ్ళు ప్రయాణం చేసిన గాడిదలు, వారితో ఉన్న సామాగ్రి, వారికి చెందినవన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. ఆ సత్రములో ఇవన్నీ ఉన్న కారణం చేత నిండు చూలాలైనటువంటి మరియమ్మ గారికి అక్కడ ఏం లేకుండా పోయింది, అవకాశం లేకుండా పోయింది. యేసయ్య అక్కడ జన్మించబడటానికి స్థలము, స్థానము లేకుండా పోయింది. ఈ ఉదయం ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఒక మారు ఒక మిషనరీ ఒక ఆఫ్రికా దేశంలో పల్లి ప్రాంతంలో కారు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక ముసలామె, పెద్ద వయసు ఆమె, వృద్ధాప్య దశలో ఉన్న ఆమె ఒక పెద్ద మూట నెత్తిన పెట్టుకుని వెళ్తా ఉందంట. ఈయనకి జాలి కలిగింది. అయ్యో, ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లి ఎంత బరువు మోసుకుంటూ పోతుందని చెప్పి కారు ఆపి ఆయన కిందకి దిగి ఆమెను కారులో ఎక్కించుకొని కారులో ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు అద్దంలో చూశాడు, ఆ యొక్క మిర్రర్ లో చూస్తే ఈమె కూర్చొని ఉందే కానీ ఆ మూట ఎక్కడ ఉందంట, నెత్తి మీదే ఉంది. అప్పుడు ఈ మిషనరీ గారు అడిగాడంట, అమ్మా నువ్వు ఇంత భారం మోస్తున్నావనే కదా నిన్ను కారులో ఎక్కించుకుంది, ఆ పక్కన మూట పెట్టమంటే ఆమె అందంట, అయ్యా నన్ను ఎక్కించుకోవటమే ఒక గొప్ప పని, మళ్ళీ నాతో పాటు ఈ మూటను కూడా ఏం మోస్తుందిలే నీ కారు అని అందంట. చాలా మార్లు మన జీవితాల్లో కూడా బరువుని మనము ఏమాత్రము కూడా విడిచిపెట్టడానికి, వదిలించుకోవడానికి ఇష్టపడం. అన్నిటికంటే గొప్ప బరువు అనేది ఏంటో ఎప్పుడైనా మీ జీవితాల్లో మీరు గమనించారా? ఎప్పుడు మీరు తూకం వేసి ఉంటారు, కానీ నిజంగా మీ జీవితాల్లో అది బరువుగా భావిస్తూ ఉంటారు. ఏమిటది? మానసిక క్షోభ. అవునంటారా? ఎప్పుడైనా తూకం వేశారా? ఎప్పుడైనా మీ మనసును బయటికి తీసి తూకంలో పెట్టి ఎన్ని కిలోలు ఉందని ఎప్పుడైనా ఎవరైనా తూకం వేశారా? ఎవ్వరూ కూడా తూకం వేయలేదు. అయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకోనండి హృదయం అంతా బరువుగా ఉందండి, మనసంతా బరువుగా ఉందండి. ప్రియులారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, మనుష్యులైన వారు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఏర్పరచబడిన స్థలములో ప్రయాణం చేసేటువంటి వారు బడలిక తీర్చుకొని సేద తీరేటువంటి స్థలములో వారితో పాటు వారు కలిగిన సామాగ్రి, వారు కలిగినటువంటి వాహనాలు అన్ని కూడా ఎక్కడికి తీసుకురాబడ్డాయి? ఆ సత్రములోకి తీసుకురాబడ్డాయి. సత్రం పాడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇక్కడ ఒక సత్రం ఉండే, ఇప్పుడు ఆ సత్రం లేకోకుండా పోయింది అనుకోండి, ఆ స్థలం అయితే ఖాళీగా అలా పడి ఉంది, కానీ ఆ సత్రం అయిపోయింది, కనుమరుగైపోయింది. మరి కబ్జాదారుల వల్ల కనుమరుగైపోయిందో, లేకపోతే ఆ స్థలాన్ని దాతలుగా ఇచ్చినటువంటి వారు మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి సత్రంపాడు అనే ప్రాంతం ఉంది, కానీ సత్రం లేదు. ఈ సత్రంపాడులో, ఈ సత్రంలో పూర్వము ప్రయాణం చేసేటువంటి బాటసారులు అందరూ ఆగి సేద తీర్చుకుని వెళ్ళేవారండి. నాకు తెలిసి ఆ సత్రంలో ఒకనొక సమయంలో పోలీస్ స్టేషన్ కూడా నిర్వహించబడింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కనపడలేదు, సత్రం కనపడలేదు, కానీ సత్రంపాడు మాత్రం. ప్రియులారా, మనం గమనించవలసిన విషయం, ఆ సత్రము నిండిపోవటానికి, మరియమ్మ గారికి, మరియా ప్రసవించటానికి, యేసుక్రీస్తు వారు ప్రభు వారు జన్మించటానికి సత్రములో స్థలము లేకుండా పోయింది గల కారణము
బయట ఉండవలసినవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, లోకమునకు సంబంధించినవి ఏవి కూడా దేవుని బిడలైనటువంటి వారి జీవితములో అయినా వారి కుటుంబములో అయినా ఎంత మాత్రము ఉండకూడదు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, హృదయములోనే మనము ఇతరులను గూర్చి నీచముగా తలంచటం, ఇవన్నీ కూడా మనసును ఏం చేస్తా ఉంటాయి తెలుసా? బరువు చేస్తూ ఉంటాయి. ఈ మనసులు ఏం కలిగిస్తాయి? బరువును కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది ఎవరైనా పచ్చగా ఉంటే వారిని చూడలేరు. కొంతమంది ఎవరైనా ఒక 4-5 కాసులు గొలుసు మెల్ల వేసుకున్నారు అనుకోండి, అబ్బో ఈమెకే గొలుసున్నట్టు ఆ చీర పైన మరీ కనపడేటట్టు ఏలాడదీస్తుంది. ఆమె ఉంది కాబట్టి ఆమె ఏలాడదీసుకోండి, నీకేం బాధ అని అన్నాం అనుకోండి, కాదండి ఊరికి అంటున్నా అని అంటారు. కానీ లోపల ఏముంది? వీళ్ళకి ఎంత బరువైనటువంటి అసూయ ఉంది. ప్రియులారా, ఈ లోకమునకు సంబంధించినవి దేవుని బిడ్డలైనటువంటి వారు వారి జీవితములో కలిగి ఉండకూడదనే దేవుని ఉద్దేశం. ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కోపపరుడి కానీ పాపము చేయకుడి అని వాక్యంలో రాయబడింది. మీ వాక్యంలో ఉందా మాట? మీ బైబిల్లో ఉందా? ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కొంతమంది వారి జీవితాలు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు కోపపడరు, చాలా సామరస్యంగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. చూడటానికి అరటిపండైనా నడమలగలరో లేదు అన్నట్టు ఉంటారు. ఎప్పుడైనా గమనించారు అలాంటి వాళ్ళని? మీరు గమనించే ఉంటారు కానీ మీరు చెప్పరు. నేను పాస్టర్ గారిని కాబట్టి నేను ఉన్నట్టుగా చెప్పేస్తాను. కొంతమంది చాలా నెమ్మది కలిగిన వారుగా ఉంటారు, కానీ లోపల మనసు ఎంత ఉంటుంది? ఎంత కొన్న ఉంటుంది, బరువు ఎక్కువైపోయి లోపలంతా ద్వేషం, పగ, ప్రతీకారం, కుళ్ళు, కుట్ర, కుతంత్రం. నిజంగా కోప్పడేటువంటి వాళ్ళ దగ్గర ఎలాంటి సుగుణం ఉంటుందంటే వారు ఉన్నదంతా కక్కేస్తారు, ఆ రోజుతో అయిపోద్ది. ఎప్పుడైనా ఏదైనా మీకు బాధ కలిగించింది అనుకోండి, చెప్పేసేయండి, ప్రభువుకో మనుషులకో చెప్పేసేయండి. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను ప్రభువుకి చెప్పుకుంటానండి, మనుషులు ఎవరికి చెప్పనండి. యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అని లూకా 2:52 చెప్పబడిన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది వారి జీవితాల్లో లోకమునకు సంబంధించినవన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వారి హృదయములో పదిలిపరుచుకుంటూ ఉన్నారు. ఎప్పుడో జరిగిన సంఘటన. కొన్ని దినాల క్రితం ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయన ఏదో దళిత నాయకుడిగా ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఒక సంఘటన గురించి చెప్తూ వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన జ్ఞానానికి సంతోషించాలో దుఃఖించాలో నాకు అర్థం కాలేదు. అక్కడ కలిగినటువంటి విషయం ఏమిటంటే, సంఘటన జరిగినటువంటి తేదీలు, సంవత్సరం, సమయాన్ని కూడా చెప్పేస్తున్నాడు. ఎప్పుడో జరిగిన సంఘటన అంటే ఎంత జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, చాలా మంది వారి జీవితాల్లో కొన్ని విషయాల్ని వారు ఏమాత్రం కూడా మరిచిపోవటానికి ఇష్టపడరు. కొన్ని విషయాలు వారి జీవితంలో విడిచిపెట్టడానికి ఇష్టపడరు. హృదయంలోనే కలిగి ఉంటారు. ప్రభు అన్నాడు, నేను ఉన్న చోట నాకు వ్యతిరేకమైనవి ఏమీ కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఆయన రోషము కలిగిన దేవుడు. అంటే ఆయనకు మాత్రమే స్థానాన్ని కోరుకుంటాడే కానీ ఆయనతో పాటు ప్రభువా కొంచెం వచ్చే నెలకు అవసరమైతే దీన్ని వదిలేస్తాను, ఈ కొంచెం దయచేసి నా హృదయంలో మూలం ఉంచుతున్నాను, అయినా నువ్వు అడ్జస్ట్ చేసుకో అంటే యేసు అనే దేవుడు మాత్రం అడ్జస్ట్ చేసుకునే దేవుడు కాదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రోషము కలిగిన వాడు. నిశ్చయముగా ఆయన మాత్రమే మన హృదయములో ఆసీనుడిగా ఉండాలని, కుటుంబములో అధిపతిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయనతో పాటు మరి ఏమైనను ఆయన మనము కలిగి ఉండుట ఏమాత్రము కూడా ఇష్టపడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసూయను కొంచెం నువ్వు కలిగి ఉన్నా కూడా అక్కడ ఎవరు ఉండరు? యేసయ్య ఉండరు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఉన్న హృదయములో అసూయకు స్థానం లేదు. స్తోత్రం చెబుదాం. యేసయ్య ఉన్న హృదయములో ద్వేషానికి స్థానం లేదు. స్తోత్రం చెబుదాం. యేసయ్య ఉన్న స్థానములో పగ ప్రతీకారాలకు స్థానం లేదు. స్తోత్రం చెల్లిద్దాం.
యేసయ్య ఉన్న స్థలములో ఆ యొక్క అసమాధానానికి, అశాంతికి స్థానం లేదు. స్తోత్రం చెల్లిద్దాం. యేసు ఉండిన చోట నిశ్చయముగా ఆయన మాత్రమే ఆశ్చర్యంగా ఉండటానికి ఇష్టపడే దేవుడు. నా యేసయ్యలో ఉన్న ప్రత్యేకత అది, ఆయనలో విశిష్టత అది. ఈజ్ ఎ యూనిక్ గాడ్. ఆయన సరిపుచ్చుకునే దేవుడు కాదు, ఆయన ఎజిస్ట్ అయిపోయే దేవుడు కాదు. ఆయన మాత్రమే ఆశ్చర్యుడిగా ఉండగోరుతూ ఉన్నాడు. నీ హృదయంలో అయినా, నీ కుటుంబంలో అయినా, నీవు చేయు ప్రతి పనిలో ఆయన మాత్రమే ఆశ్చర్యుడిగా ఉండగోరుతూ ఉన్నాడు. యేసయ్యకు ఆ సత్రంలో స్థలము లేకపోవడం గల కారణం, బయట ఉండవలసినవన్నీ కూడా ఎక్కడున్నాయి? లోపల. ఈ క్రిస్మస్ వేడుకల్లో మనం చాలా సంబరాలు చేసుకుంటూ ఉంటాం, చాలా సంతోషముగా ఈ యొక్క దినాలు గడుపుతూ ఉన్నాం. మంచిది. కానీ సంతోషము నీ జీవితంలో శాశ్వత కాలం ఉండాలంటే, కరోనాలు వచ్చిన, తెలియనటువంటి రోగములు ఏలూరు పట్టణంలో వచ్చినాయి. ఈరోజు వార్తాపత్రిక చూస్తే నెల్లూరు పట్టణంలో కూడా ఒక గ్రామంలో 12 మంది పైగా అస్వస్థతకు గురయ్యారంట. నివేదిక తెలియజేసిన విషయం ఏమిటంటే, వాటర్ పొల్యూషన్ కాదు, ఎయిర్ పొల్యూషన్ కాదు, గాలి వలన, నీరు వలన కలిగినటువంటి కలుషితం కాదు అని ఇంకా పరిశోధనలు చేస్తా ఉన్నారు. ఏ విధమైన విశ్వ పరిస్థితులు చోటు చేసుకున్నా నీవు సంతోషముగా, సమాధానముగా ఉండగలవు. శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నా నీవు సంతోషముగా, సమాధానముగా ఉండగలవు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? యేసుని నీ హృదయాంతరంగములో కలిగి ఉన్నప్పుడు, నీ కుటుంబములో ఆయన్ను అధిపతిగా చేసుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు సంతోషమును, సమాధానమును, సమృద్ధిని జీవితంలో కలిగి ఉంటావు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మేము ఒక చిన్న స్కూల్ నడుపుతూ ఉన్నాం భోగాపురంలో. ఒకసారి ఒక చిన్న కేసు విన్నాను. నేను సహజంగా స్కూల్ విషయంలో కల్పించుకోను. నేను ఆఫీసులో కూర్చొని ఉంటే ఒక చిన్న విషయాన్ని రాజేష్ బ్రదర్ చెప్పాడు. అదేమిటంటే, ఒక చిన్న పిల్లవాడు పెన్సిల్ ఇరిగిపోయిందంట. ఎలా ఇరిగిపోయింది? వాడు పట్టుకొని ఉంటే ఒకడు గొక్కుని ఇట్లా బుర్ర ఉంచాడంటే ఆ బుర్రకు తల్లి ఇరిగిపోయింది. వీడు ఏం చేశాడంటే, ఆ యొక్క బ్రేక్ ఎప్పుడు వస్తుందో, ఆ ఇంటర్వెల్ ఉంటుంది కదా, యూనివర్స్ పోయేటువంటి టైము, ఆ సమయం వరకు ఎదురు చూశాడు. వాడు అటు వెళ్ళిన తర్వాత ఈ పెన్సిల్ బాక్స్లో తీసి ఆ పెన్సిల్ కూడా ఎరక్కొట్టేసాడు. అంటే ఆడికి అర్థమైంది ఏంటంటే, నాది ఇది ఎరక్కొట్టాడు కాబట్టి ఇది కూడా ఎరక్కొట్టాను, నాకు లేనిది వీడు కలిగి ఉండకూడదు. అంటే వాడు చదివేది 2వ తరగతే. వాడు హృదయంలో ఎంత గొప్పగా బిల్డ్ అయిపోయిందో చూడండి. ఆ చిన్న అసూయ, ఆ చిన్న ద్వేషం పాపమునకు ప్రతీక. ప్రియులారా, దేవుని సన్నిధానంలోనే జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, మన జీవితాల్లో లోకమునకు సంబంధించిన ఏ పోకడైనను కలిగి ఉండకూడదు. అలాగూ కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ స్థానం లేదు. మేము క్రైస్తవులమండి, మా పితరుల నుండి మేము క్రైస్తవులుగా మేము జీవిస్తూ ఉన్నాం అని చెప్పినంత మాత్రాన యేసయ్య అంటాడు, ఐ డు నాట్ నో క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే నాకు తెలియదయ్యా. క్రీస్తును అనుసరించేటువంటి నా కుమారులు తెలుసు, క్రీస్తును అనుసరించేటువంటి నా కుమార్తెలు తెలుసు, కానీ ఈ క్రైస్తవ్యం, ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఈ షెడ్యూల్ క్యాస్ట్, ఈ అదర్ క్యాస్ట్లు నాకేమీ తెలియదని అంటున్నాడు. వెలుపల ఉండవలసినవి నీ హృదయములోనో, నీ జీవితములోనో, నీ కుటుంబంలోనో కలిగి ఉంటే యేసు అక్కడ ఉండడు. గల కారణము, ఆయన మాత్రమే నీ హృదయములో ఆసీనుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ గృహములో అధిపతిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఏ విషయంలో కూడా సరిపుచ్చుకునేవాడు కాదు. గల కారణం, ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. రెండవది, సత్రములో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించటానికి స్థలము లేకపోవటం గల కారణం ఏమిటంటే, మొట్టమొదటి మాట, వెలుపల ఉండవలసినవి సత్రములో ఉన్నాయి. అంటే బయట ఉండవలసినవి సత్రములో. రెండవి, ప్రాముఖ్యము కానివి సత్రములో ఉన్నాయి. ఈ సత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనుషులు సేద తీరటానికి, ప్రయాణములో అలసటలో ఉన్న వారు బడలిక తీర్చుకొని వారు ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ సత్రాన్ని ఏర్పాటు చేశారు.
వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఆ సత్రంలో ఏమున్నాయి అనంటే ప్రాముఖ్యము కానటువంటివి ఉన్నాయి. కొన్నిటిని మనం తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు హోటల్ రూమ్లోకి మనం వెళ్తున్నాం అనుకోండి, ఈ బ్రష్, ఈ షేవింగ్ కిట్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం అభ్యంతరపరచు. లేదండి, నాకు ఒక కుక్క ఉంది, నాకు ఒక పిల్లు ఉంది, నాకు చిన్న ఏనుగు పిల్ల ఉందండి, నేను అవి లేకుండా నిద్రపోనండి అని హోటల్ వాళ్ళ దగ్గర అడుగుతా ఉంటే వాళ్ళు ఏమంటారు? అయ్యా మీకు హోటల్ రూమ్ ఇవ్వలేము అయ్యా, మీకు వందనాలు అయ్యా, మీరు నడవండి బయటికి అని అంటారు. అవునంటారా? చాలా మార్లు మన జీవితంలో ప్రాముఖ్యమైనవి మాత్రమే తీసుకుని పోవడానికి ఇష్టపడం. మనకేంటంటే ఎక్కడికైనా ప్రయాణం అంటే పెద్ద బ్యాగేజ్ కావాలి మనకి. ఆ బ్యాగేజ్ లేకపోతే ప్రయాణం చేసినట్టు ఉండదు. కొంతమంది ఉండటానికి ఒక పూటే వెళ్తారు, కానీ ఇంత పెద్ద పెట్టి తీసుకెళ్తారు. ఆ పెట్టిని చూసి ఆ బంధువులు కూడా కంగారు పడిపోయి అంత పెట్టి తీసుకెళ్తారు. కొంతమందికి ఏంటంటే మా చిరునామా ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా పిన్ కోడ్ 534007. మా ఫోన్ నంబర్లు 8886163163 మరియు 8886164164. మా ఈమెయిల్ oneindia@gmail.com. మా వెబ్సైట్ www.wonindia.org. Our address ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయత్, ఏలూరు. Our pin code 534007. Our phone numbers 8886-163-163 and 8886-164-164. Our email oneindia@gmail.com. Our website www.wonindia.org.